ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో విశాఖలో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో విశాఖ నగర అధ్యక్షులు పరశురామరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు హాజరయ్యారు. కార్యాలయం ఆవరణలో బాణసంచా వెలిగించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకుముందు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో మత్స్యకార నాయకులు బీజేపీలో చేరారు. వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల విజయంతో దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తుందన్నారు. సుస్థిరాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో చిత్తశుద్ధి ఎన్డీఏ కూటమికి మాత్రమే సాధ్యమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఆమోదించడం లేదని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల కాలంగా మనం చూసాం. కనీసం ఒక చిటికడు మట్టి కూడా పోలవరం మీద వేయినటువంటి సందర్భంలో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. పోలవరం అన్నది ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు కూడా జీవధార కనుక అటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టించే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి కేటాయించినటువంటి విషయం మనందరికీ తెలుసు. పనులు ఆగిపోయాయి అని చెప్పి మనం అందరం ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఇవాళ దాని మీద కనుక మనం డ్యామ్ కట్టినట్లయితే నిలబడే అవకాశాలు లేవు అనేటువంటి ఆందోళన మన అందరి మనసులో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు కూడా ఇవాళ అక్కడ ప్రారంభమయ్యాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. దానికి సంబంధించి 9,950 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు 3 ముక్కల ఆట అన్నట్టుగా 3 రాజధానులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెర మీదకి తీసుకుని వచ్చింది. కానీ అమరావతికి సంబంధించి అసలు అక్కడ ఎటువంటి పని చేయకుండా రాజధానిని నిర్వీర్యం చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి చెప్తూ ఉన్నది, మేము అమరావతి రాజధాని అన్న విషయానికి మేము కట్టుబడి ఉన్నాము అని 2014వ సంవత్సరం నుండి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నటువంటి విషయం. దాన్ని ఇవాళ నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించగా, అదేవిధంగా హడ్కో మాధ్యమంగా కూడా 11,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించే ఉంటారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి మాట. మరి అదేవిధంగా మన రైల్వే జోన్ ఏదైతే ఉందో, మరి నిన్న కూడా మనం చూసాం, వాల్టైర్ అనేటువంటి ఒక పేరు మన జోన్కి ఉండేది, ఇంతకు ముందు మన డివిజన్కి ఉండేది. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి వస్తున్నటువంటి పేరు. దాన్ని మారుస్తూ ఇవాళ ఇక్కడ మన ఉనికిని, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వాల్టైర్ అన్న పేరుని తీసేసి ఇవాళ విశాఖపట్నం జోన్గా మనకి ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం కనుక మనం అందరం గమనించాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు, నిన్న కాదు, మొదటి నుండి కూడా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం కళ్ళు తెరిచిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుతూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్రం అందిస్తూ వస్తున్నటువంటి విషయం మీరు గమనించాలి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ కులం, కుటుంబం, కుంభకోణం లేని పార్టీ బీజేపీ అని అన్నారు. దేశం కోసం పనిచేసే వ్యక్తులు నాయకులుగా ఎదిగేందుకు బీజేపీలో లభించే అవకాశాలు మరే పార్టీలోనూ ఉండవన్నారు. కమలం వికాసం జరుగుతుంది. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీని కూడా మనం నిన్న కైవసం చేసుకున్నాం. మొన్న జరిగిన లోక్సభ తర్వాత జరిగిన అన్ని ఎలక్షన్లో హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, నిన్న జరిగిన ఢిల్లీలో కానీ విజయకేతనం ఎగరవేసి దేశం అంతా ఇవాళ బాజీబాయి వైపు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు అర్థం చేసుకున్నారు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఏంటో అన్నది మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా గత 5 సంవత్సరాలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు 8 నెలల్లోనే లక్షల కోట్లు కేంద్ర నిధులతోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పరిగెడుతుంది. ఒక విశాఖపట్నం తీసుకుంటే రైల్వే జోన్ శంకుస్థాపన కానీ, 11,440 కోట్లతో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజ్ కానీ, అలాగే 1,70,000 కోట్లతో ఎన్టీపీసీ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కానీ,
1800 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ కానీ అన్ని విధాల పారిశ్రామికంగా ఇవాళ కేంద్రం ఆంధ్రప్రదేశ్కి వెన్నుదన్నుగా ఉంది. ఇంత మంచి పార్టీని మీరందరూ కులం లేదు, కుటుంబం లేదు, కుంభకోణం లేదు, అలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ కులమైనా నాయకుడు అవ్వచ్చు, కుటుంబ వారసత్వం లేదు కానీ కుటుంబ వాతావరణం ఉంటుంది, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. మనం ఇంకా మిగతా రాష్ట్ర అధ్యక్షులు కానీ ఇంకెవరైనా కలవాలంటే అపాయింట్మెంట్లు ఉండాలి, రకరకాల ఉండాలి. మనకేం అక్కర్లేదు, ఫోన్ కాల్ ఏవేలో మా అధ్యక్షులు ఉంటారు. అంత కుటుంబ వాతావరణం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీలోకి మీరందరూ రావడం నిజంగా సంతోషదాయకం. మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ బీజేపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పరశురామరాజు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఎన్డీఏ కూటమి పాలిస్తుందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలు, అలాగే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచ దేశాల్లోనే ఒక అత్యున్నత దేశం కింద భారతదేశాన్ని ముందు పెట్టిన నరేంద్ర మోడీ గారికి ఆకర్షితులై చాలామంది పార్టీలోకి రావడం జరుగుతుంది. అలాగే ఏ రకంగా ఢిల్లీలో, అలాగే ఒరిస్సాలో, మహారాష్ట్రలో జెండా ఎగరేసామో మా ప్రెసిడెంట్ అయిన పురంధరేశ్వర గారి హయాంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ జెండా ఎగరేస్తుందని, దానికి మేమందరం కష్టపడి పనిచేస్తామని, పార్టీని బలోపేతం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.